రామాయణంలో గొప్పతనం ఏమిటంటే ఉన్నదాన్ని త్యాగం చేస్తే రామాయణం అవుతుంది, లేని దానికోసం ఆశపడితే భారతం అవుతుంది. ఇదే గుర్తుపెట్టుకోవాలి. తనకి ఉన్నదాన్ని త్యాగం చేశాడు రామచంద్రమూర్తి, లేని దానికోసం ఏడ్చాడు దుర్యోధనుడు. ఏమైనాడు? మొత్తం మట్టి కొట్టుకుపోయినాడు. రేపు నీకు పట్టాభిషేకం అంటే అలాగే తండ్రి, అలాగే నాన్న అన్నాడు. ముఖంలో ఒక ఆనందం కానీ, అందరికీ పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఇచ్చేయటం కానీ, వెంటనే డీజే సిస్టమ్ అప్లై చేయటం కానీ ఇవేమీ చేయలేదు. అలాగే అన్నాడు. తర్వాత సాయంత్రానికి మెసేజ్ వచ్చింది, నీ పట్టాభిషేకం క్యాన్సిల్ అయింది, నీ పట్టాభిషేకం దండకారణ్యానికి మార్చబడ్డది ఏరియా. అలాగే నాన్న అన్నాడు. పట్టాభిషేకం అన్నప్పుడు సంతోషం ఏం చూపించలా, పట్టాభిషేకం భంగమైందన్నప్పుడు దుఃఖమేం చూపించలా. శీతోష్ణ సమదుఃఖేన. మానవుడు ఎలా ఉండాలి అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, అందరినీ మర్చిపోవటం, వెనక విషయాలన్నీ గుర్తురానట్టు నటించటం, ఇలా ఉండకూడదు.